పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనమును ధ్యానించుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే మనం మీరి పాపం చేసిన వారమయ్యామో అప్పటి నుండి దుష్టుడు మనల్ని ఏలడం మొదలు పెట్టాడు. దేవుని పక్షం ఉండవలసిన మనల్ని లోకం వైపు త్రిప్పి దేవుని మాటలు పలకవలసిన నోటిని చెడ్డ మాటలాడేట్టుగా దేవుని పనులను చేయవలసిన మన దేహాన్ని పాపాలకు బానిసలుగా మన క్రియల వలన దుష్టుడు చేశాడు. దుర్మార్గపు కట్ల నుండి నరకపు ఊపి నుండి రక్షించడానికే మన పాపముల విషయమై యేసు చనిపోయి ఆయన యందు విశ్వాస సంబంధంగా నీతి విషయమై జీవించినట్లు పరిశుద్ధునిగా రక్షకునిగా మన మధ్యకు వచ్చి ఘోరమైన మన పాపములను భారమైన శిలువ మీద మోసెను గనక దేవుని యందు మనసు నిలుపుకొని సత్య మార్గంలో నడుచుకుందుముగాక. ఆమేన్.